భక్తివన్న ప్రేక్షకులకు శుభోదయం 28/12/2024 స్వస్తి శ్రీ చాంద్రమానం క్రోధినామ సంవత్సరం దక్షిణాయనం హేమంత ఋతువు మార్గశిర మాసం కృష్ణాపక్ష త్రయోదశి శనివారం త్రయోదశి రాత్రి 2:38 వరకు నక్షత్రం అనురాధ నక్షత్రం ఉదయం 9:58 వరకు వర్జ్యం తెల్లవారుజామున 3:53 నుండి రేపు ఉదయం 5:35 వరకు దుర్ముహూర్తాల ఉదయం 6:32 నుండి 8 గంటల వరకు అలాగే సూర్యోదయం 6:32 సూర్యాస్తమయం 5:32 అమృతగడ ఉదయం 10:41 నుండి 12:24 వరకు రాహుకాలం ఉదయం 9 గంటల నుండి 10:30 వరకు రాహుకాలం శుభ సమయం ఉదయం 8:15 నుండి 8:40 వరకు ఉదయ శుభకాలం సాయంకాలం 5:50 నుండి 6:20 వరకు సాయంకాల శుభ సమయం అలాగే సూలయోగం రాత్రి 10:41 గరంజి మధ్యాహ్నం 1:57 వని రాత్రి 2:38 దినారంభ చక్రాన్ని బట్టి దినఫలాల్లో ఈరోజు ఎలా ఉందో చూద్దాం. ముందుగా మేషరాశి వారికి శారీరకంగా వ్యధ ధనమునకు ఇబ్బందులు రుణములు చేయుట. వృషభ రాశి వారికి అన్నదమ్ముల సహాయ సహకారాలు అందుట స్థిరాస్తులు వృద్ధి ఆనందము. మిథున రాశి వారికి అదృష్టకాలం మరియు విజయము స్థితి పెరుగుట దైవబలం తోడుగా ఉంది. కర్కాటక రాశి కృతజ్ఞతాపూర్వకంగా ఉండుట మీ శోభ పెరిగే అవకాశం మంచి అవకాశాలు చేజిక్కించుకునే అవకాశం. సింహరాశి వారికి సంగీత సాహిత్యాల యందు సృజనాత్మకమైన ఆనందం ఉంటుంది. అలాగే బంధుమిత్రులు కలుసుకునే అవకాశం. కన్యారాశి సమాజంలో ఉన్నత స్థితి మానసిక విచారము కొంచెం ఉండే అవకాశాలు. తులారాశి వ్యవసాయదారులకు దిగుబడులు పెరిగే అవకాశం ధన వృద్ధి ఆనందం. వృశ్చిక రాశి వారి వ్యవసాయదారులకు దిగుబడులు పెరిగే అవకాశం ఆనందం ధనమును నిల్వ చేయుట కలత్రపుత్ర సుఖములు ఆనందము ప్రయాణ సౌఖ్యము. ధనస్సు రాశి దూర ప్రాంత ప్రయాణాలు అవకాశం ఇబ్బందులు అనారోగ్య సమస్యలు. మకర రాశి ఆర్థిక పరిపుష్టి విశేష వ్యాపార లాభాలు శత్రువులపై విజయము. కుంభరాశి ఆరోగ్యం బాగుండలేకపోవుట అయితే శుభతరుణం కొన్ని శుభకార్యాలు శుభవార్తలు వినుట శుభకార్యాల్లో పాల్గొనుట జరిగే అవకాశం. మీనరాశి స్నేహితుల వలన లాభాలు మెరుగైన స్థానమును పొందుట ఆనందము దైవ దర్శనం. విష్ణు సహస్రనామంలో ఈరోజు ఏం చెప్తున్నారో చూద్దాం. వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాస రూపాయ విష్ణవే బుద్ధ ఓం బుద్ధ్యాయ నమః. బుద్ధ్యాయ ఈ నామన విభూతి గలవాడని అర్థం. విశ్వమంతా భగవానుని యొక్క విభూతులతో నిండి ఉన్నది కనుక విభూతులను ధ్యానించుట ద్వారా భగవత్ప్రాప్తి కలుగునని భావం. ధర్మ జ్ఞాన వైరాగ్యాది గుణ సంపదల చేత బుద్ధ్య అనబడ్డాడు కనుక సాధన ధర్మ అనుష్ఠానముల వలన ఈశ్వర జ్ఞాన యోగ సాధన భగవత్ప్రాప్తి వైరాగ్య సాధనము ఆత్మదర్శనము కూడా కలుగుతుందని. బుద్ధి అనగా సర్వసంపన్నత. స్వామి బుద్ధుడు సర్వసంపన్నుడు అని మనకి నామం ద్వారా తెలియజేయబడింది. మిగతా విషయాలు రేపు చూద్దాం. ఈరోజు స్వస్తి.